మొదటగా ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు ఆర్ట్స్ కళాశాల ముందట నిర్వహిస్తున్నటువంటి మహాత్మా జ్యోతి బాపులే గారి జయంతి సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మహాత్మా జ్యోతి బాపులే అనేటువంటి ఒక మహనీయుడు ఈ కాలంలో ఉన్న ప్రతి ఒక్క పురుషునికి ఒక ఆదర్శం కావాలని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు అంటే ఒక భార్యను ఒక బానిసగా కాకుండా బాధ్యతగా ఈ సమాజంలో ఈ సొసైటీలో ఉన్నటువంటి ఆడవారికి విద్యను అందించే దిశగా ఎన్ని అవమానాలున్నా వాటిని తట్టుకొని ఆయన బలాన్ని ఇచ్చి ఈరోజు మన సమాజంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా విద్యను అందించే దిశగా ఆయన ఆ రోజు చేసినటువంటి ప్రోత్సాహం ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్క యువతరానికి ఆదర్శమైన రోజే మన దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనకు వజ్రాయుధాలు అంటే ఈ సొసైటీలో ఉన్నటువంటి అంటరానితనాన్ని అవమానాలను ప్రతి ఒక్కదాన్ని అధిగమించేటువంటి ఒక వజ్రాయుధం ఏదైతే ఉందంటే అది మొదటగా విద్య అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో మెరుగైనటువంటి విద్యను అందించే దిశగా ఈ ప్రభుత్వాలన్నీ కూడా చూడాలి. ఇప్పుడిప్పుడే కొంచెం స్పృహలోకి వస్తున్నటువంటి కొన్ని ప్రభుత్వాలను మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ పాఠశాలను కూడా అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఒక మనిషి మనుగడ అనేది పేద ధనిక తేడా లేకుండా అభివృద్ధి చెందాలన్నప్పుడు విద్య వైద్యం అనేటి అత్యంత ప్రామాణికం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను. అందుకే ఈ ప్రభుత్వాలు మొట్టమొదటగా విద్య పైన మరియు అదేవిధంగా వైద్యం పైన దృష్టి సాధించి ప్రతి ఒక్క పేదలకు అందే విధంగా అందే దిశగా ప్రయత్నం చేసినప్పుడు 100కు 100% కూడా ఈ దేశము ఈ రాష్ట్రము అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి యావత్ భారతదేశ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి పురుషులకు అందరికీ కూడా ఆదర్శమైనటువంటి జ్యోతి బాపులే గారికి నేను ఆయన జయంతి సందర్భంగా సామాజిక తెలంగాణ ఆర్గనైజేషన్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.